హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. దేశ ప్రజలను కాంగ్రెస్ దోచుకుంది. అందుకు అందివచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదు. కాంగ్రెస్ దాని మిత్రపక్షాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఒడిశా పర్యటనలో కాంగ్రెస్ పై నిప్పు చెరిగిన ప్రధాని మోడీ. జర్సుగూడలో జరిగిన కార్యక్రమంలో ₹60,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభం. డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో ఒడిశా అభివృద్ధి శరవేగం. దేశం ప్రతి దానిలోనూ స్వావలంబన సాధించాలనేదే మా లక్ష్యం, ప్రధాని మోడీ. మూసీ మహోగ్రం, హైదరాబాద్ అతలాకుతలం. పరివాహక ప్రాంత కాలనీలన్నీ జలమయం, అస్తవ్యస్తం. మూసారాంబాగ్ వంతెనపై 10 అడుగుల మేర మూసీ. జల దిగ్బంధం నుంచి MBBSకు విముక్తి. లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు. ఉప్పొంగుతున్న వాగులు వంకలు. రహదారులు వంతెనపైకి వరద నీరు. ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు. వాగులో మునిగి వ్యక్తి మృతి. ఉన్న సిటీని ముంచి ఫ్యూచర్ సిటీ అట. ఫ్యూచర్ సిటీకి నేడు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన. ఫార్మా సిటీ కోసం సేకరించిన స్థలంలోనే భూమి పూజ. ఫార్మా రైతులకు భూములు తిరిగి ఇస్తామన్న కాంగ్రెస్. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పిన వైనం. రైతుల నుంచి వ్యక్తమవుతున్న తీవ్ర అభ్యంతరాలు. కొంతకాలంగా వెల్లువెత్తుతున్న రైతుల ఆందోళనలు. బడా నేతల కోసమే అలైన్మెంట్ మార్పు. రైతులకు న్యాయం జరిగేంత వరకు ఎంత దూరమైనా వెళ్తా. దక్షిణ భాగంలోని ఎమ్మెల్యేలు RRR పై ఆవేదనలో ఉన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్లో ఉండగా జీవో ఎలా ఇచ్చారు? అవసరమైతే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయండి. బీసీ రిజర్వేషన్లపై చట్ట ప్రకారమే ముందుకెళ్లాలి. నోటిఫికేషన్కు ముందే పిటిషన్ దాఖలైంది. అందుకే విచారణ వాయిదా వేస్తున్నాం. హైకోర్టు. ఏ క్షణమైనా షెడ్యూల్ విడుదలకు సిద్ధం. ఈసీ. తెలంగాణ పునర్నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలి. 2047 నాటికి $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలి. ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదట 1956లో ITIలు ప్రారంభమయ్యాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు.